హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని. ఆ, నా వీడియోలు చూస్తుంటే చాలామందికి కోపం వస్తుంది. ఒక్కొక్కళ్ళు చాలా చండాలమైన కామెంట్స్ పెడుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. నేను వాళ్ళందరికీ రిపోర్ట్ చేశాను. సరే, ఓకే, అది యూట్యూబ్ చూసుకుంటుంది ఏంటి అని. అయితే విషయం ఏంటంటే సోషల్ మీడియాను కట్టడి చేయాలి, తప్పదు. యా, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ అరే, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, లోపలేస్తామంటే కుదరదు. 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 ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నిటినీ కొనేశారు. మీ 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 చేతుల్లో పెట్టుకున్నారు. మీకు నచ్చినట్లు వార్తలు వేయించుకుంటారు, మీకు నచ్చిన యాంకర్లతో తిట్టిస్తారు, మీకు నచ్చినట్లు చేస్తున్నారు. మంచిది. మరి ఎట్లా నిజాలు తెలిసేది ప్రజలకు? ఎలా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి లేకపోతే అసలు మిమ్మల్ని ఆపుతామా? మిమ్మల్ని ఆపగలమా? నేను ఒక్కరిని అనట్లా, అందరినీ అంటున్నా. మీ ఆటలు, మీ దుర్మార్గమైన ఆటలు అరికట్టాలంటే సోషల్ మీడియా ఉండాల్సిందే. ఉండాల్సిందే. అసభ్యంగా, అసహ్యంగా, అలాగే ఆధారాలు లేకుండా నిందలు వేయటం, మీరు మీరు ఇలాంటి ఏదైనా ప్రసారం చేస్తే, ప్రొజెక్ట్ చేస్తే ఖచ్చితంగా శిక్షించండి. కానీ ప్రశ్నిస్తే మీరు చేసే పనులని, మీరు ఇలా చేస్తున్నారు, ఈ తప్పు చేశారని ప్రశ్నిస్తే కేసులు పెట్టి స్టేషన్ల వెంట తిప్పడం ఏంటి? అంటే అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారా? అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? ఎవరినైనా అనగదొక్కుతారా? ఇది పద్ధతి కాదు సార్, ఇది పద్ధతి కాదు. దయచేసి తెలుసుకోండి, మీ అరాచకాలు ఆపండి.